పాన్ ఇండియా లెవెల్లో మంచి క్రేజ్ సంపాదించుకున్న హీరోయిన్స్ లో కీర్తి సురేష్ పేరు కూడా వినిపిస్తోంది. అందంతో పాటు అద్భుతమైన నటన కనబరిచే అతి తక్కువ మంది హీరోయిన్స్ లో కీర్తి సురేష్ ఒకరు. మహానటి చిత్రంలో అద్భుతంగా నటించి ఉత్తమ నటిగా నేషనల్ అవార్డును కూడా అందుకుంది. రెగ్యులర్ హీరోయిన్స్ కు భిన్నంగా కేవలం నటనకు ప్రాధాన్యత ఉన్న పాత్రలు మాత్రమే పోషిస్తూ తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును తెచ్చుకుంది. కీర్తి సురేష్ ఒక సినిమాకు సంతకం చేసిందంటే ఖచ్చితంగా అందులో విషయం ఉందని జనాలు నమ్మే రేంజ్ ఇమేజ్ ను దక్కించుకుంది. అయితే ఈమెపై కూడా అనేక రూమర్స్ వచ్చేవి. తమిళంలో ప్రముఖ మ్యూజిక్ డైరెక్టర్ అనిరుద్తో ప్రేమాయణం నడుపుతోందని, అదేవిధంగా తమిళ హీరో విజయ్ తో కూడా డేటింగ్ చేస్తోందని ఇలా ఎన్నో రూమర్స్ వచ్చాయి. కానీ వాటన్నింటికీ ఫుల్ స్టాప్ పెడుతూ ఈమె గతేడాది డిసెంబర్ 12వ తారీఖున తన చిన్ననాటి స్నేహితుడు యాంటోనీని పెళ్లి చేసుకుని ఈ రూమర్స్ కు చెక్ పెట్టింది. పెళ్లి కొడుకు క్రిస్టియన్ మతానికి చెందిన వ్యక్తి, కీర్తి సురేష్ హిందూ మతానికి చెందిన అమ్మాయి. అందుకే రెండు సంప్రదాయాలతో వేరువేరుగా ఈ వివాహాన్ని జరుపుకున్నారు. పెళ్లైన తర్వాత ఈమె నుంచి బేబీ జాన్ అనే బాలీవుడ్ చిత్రం విడుదలైంది. భారీ అంచనాల నడుమ విడుదలైన ఈ చిత్రం కమర్షియల్ గా పెద్ద డిజాస్టర్ అయింది. అయితే ఈ సినిమా ప్రమోషన్స్ సమయంలో కీర్తి సురేష్ మోడర్న్ దుస్తుల్లో తాళిబొట్టు ధరించి అందరి దృష్టిని ప్రత్యేకంగా ఆకర్షించింది. మోడర్న్ అమ్మాయి అయినప్పటికీ కూడా సంప్రదాయాలను అనుసరించినందుకు కీర్తి సురేష్ పై ప్రశంసల వర్షం కురిపించారు. కానీ రీసెంట్ గా ఆమె తన ఇన్స్టాగ్రామ్ లో భర్తతో కలిసి దిగిన ఫోటోలను కొన్ని అప్లోడ్ చేసింది. ఈ ఫోటోల్లో ఎక్కడా కూడా ఆమె మెడలో మంగళసూత్రం కనిపించదు. దీన్ని చూసి నెటిజన్స్ పెళ్లైన 2 నెలలకే తాళిబొట్టు తీసేసావా, మొన్న మాత్రం ప్రమోషన్స్ కోసం పసుపు తాడు మెడలో వేసుకొని తిరిగావెందుకు, బిల్డప్ కోసమా అంటూ కీర్తి సురేష్ ను ఏకిపారిస్తున్నారు నెటిజన్స్. హీరోయిన్స్ సంప్రదాయాల గురించి గొప్పగా మాట్లాడుతూ వాటిని అనుసరించకపోవడం ఈ మధ్య కాలంలో అలవాటైపోయింది. కోట్లాది మందికి ఆదర్శంగా నిలిచే ఇలాంటోళ్లు ఇక నుంచైనా జాగ్రత్తగా ఉండాలని కోరుకుంటున్నారు. ఇకపోతే కీర్తి సురేష్ ప్రస్తుతం అక్క అనే వెబ్ సిరీస్ లో నటించింది. నెట్ఫ్లిక్స్ సంస్థ తెరకెక్కించిన ఈ వెబ్ సిరీస్ కు సంబంధించిన టీజర్ ఇటీవల విడుదలై మంచి రెస్పాన్స్ ను సొంతం చేసుకుంది. ఈ సిరీస్ లో రాధికా ఆప్టే కూడా కీలక పాత్ర పోషించింది. అతి త్వరలోనే నెట్ఫ్లిక్స్ లో ఈ సిరీస్ అందుబాటులోకి రానుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.